అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తనాలి. యోగా డేలో మేము అద్భుతాలు సృష్టించేసాం అని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు పెట్టుకొని ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూడండి అందరూ కూడా. చూసారు కదా సార్, అది కాదు సార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఏం రికార్డ్ సార్ అది? మీరు జనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఒకసారి వాళ్ళందరినీ కూడా జనాలందరినీ కూడా చూడండి. వాళ్ళందరూ పనులకు వెళ్ళేవాళ్ళు కాదా? వాళ్ళు డైలీ శారీరక శ్రమ చేసేవాళ్ళు కాదా? స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి నైట్ అనంగా పడుకోబెట్టి దాన్ని ఇది చేశారని చెప్తున్నారు. గిరిజనులు అంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు చూడండి. వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో. ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కే పడుకోవడానికి చోటు లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను. డైలీ స్కూల్లో ప్రాక్టీస్ చేయించండి. డైలీ యోగా మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో యోగాకి సంబంధించి ఒక పీరియడో లేకపోతే ఇంకోటో డైలీ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వచ్చినప్పుడు అందరినీ కూడా స్కూల్ గ్రౌండ్లోనో, స్కూల్ క్లాస్ రూమ్స్లోనో వాళ్ళ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి యోగా చేపించండి. ఒక్క రోజు యోగాకి 300 కోట్లు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సరే, అది అబద్ధం అని చెప్పేసి అనుకుందాం, మీ మాటల్లోనే అబద్ధం అని చెప్పేసి అనుకుందాం. నిజమేంటో మీరు చెప్పండి, ఎంత స్పెండ్ చేశారో చెప్పండి. ఏంటి సార్, కూలి పనులకి వెళ్ళే వీళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా యోగా అని చెప్పేసి ట్యాగ్లు వేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తను ఏం చేశాడు చూడండి. చూశాడు, అక్కడికి వెళ్ళి రికార్డ్ చేశాడు, మొత్తం కూడా రికార్డ్ చేశాడు. ఒకసారి చూడండి, అందరూ కూడా పడుకొని నిద్రపోతున్నారు. అన్న 8 అన్న ఉదయం 6 గంటలు తీసుకొచ్చారన్న బస్సులోని 3 గంటలు తెచ్చారు. ఇక్కడ చూస్తే 80 లేదు. ఇలాంటిది ఏదో అవుతుంది అనుకున్నాను నేను. చూసారా? ఏంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అని చెప్పేసి ఈ భజన ఏంటి, ఈ కథ ఏంటి, ఈ గోల ఏంటి, ఏం అర్థం కావట్లేదు మాకు. ఏం నారా లోకేష్ గారు, ఇదేనా పరిపాలన అంటే? వరల్డ్ రికార్డులు, మీ రికార్డులు ఏంటో నేను చెప్పనా? మీ పరిపాలన రికార్డులు ఏంటో నేను చెప్పనా? మిర్చికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 27,000, 25,000, 22,000 ఇస్తే మీ ప్రభుత్వ హయాంలో 11,000కు దిక్కులేదు. చాలా మంది 7,000, 8,000 కూడా అమ్ముకున్నారు. మామిడి పంటకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 30 రూపాయల వరకు కూడా అమ్ముకుంటే మీ హయాంలో 18 రూపాయలకు కూడా దిక్కులేదు. సారీ, మీ హయాంలో 8 రూపాయలకు కూడా దిక్కులేదు. పొగాకు వీటికి కేజీ 36 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మితే మీ హయాంలో 18 రూపాయలు కూడా దిక్కులేదు. ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సన్నాలు వచ్చేసి 2100, 2200 అట్లా కూడా ఉన్నాయి. మీ హయాంలో నాకు తెలిసి 1900 కూడా లేవు అవి. అండ్ నెక్స్ట్ ఇవి సన్న ఏది నార్మల్ ధాన్యం అయితే అవి అయితే
1900, 1700, 1700కి ఎప్పుడు తగ్గలేదని చెప్పి రైతులు చెప్పారు. 1700 ఇప్పుడు మీ హయాంలో ఎంతో తెలుసా? 1400. 1400 మళ్ళీ వాటిని సంచుల్లో నింపుకొని స్టోర్ చేసుకుని వెళ్ళాలి. స్టోర్ చేసుకుని అక్కడ ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు దాని లెక్క దాని ప్రకారం దానికి ఎంత వస్తుంది తెలుసా? 1250 రూపాయలు. ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు. జొన్నలు, రాగులు, సజ్జలు అన్నిటికీ దేనికి గిట్టుబాటు ధరలేదు. పిల్లలకి స్కూల్ ఫీజులు ఏ విధంగా పెరిగిపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇంత మడికి వేయలేదు. వేసారా? లాస్ట్ ఇయర్ కంప్లీట్ ఫీజు రీయింబర్స్మెంట్ వేసారా? జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి వదిలేసేయండి. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టి వదిలేసి వెళ్ళిపోయాడా? మీకు ఆ ఇయర్ వాళ్ళకి మీ ఫీజు రీయింబర్స్మెంట్ రాదని చెప్పుకోండి. మీరు వచ్చిన సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ వేసారా? ఏం చేశారు బడ్జెట్ అంతా? లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఈ ఇయర్ బడ్జెట్, అప్పులు 1,61,000 కోట్ల అప్పులు అంట. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో పెట్టారు. ఏమైపోతుంది డబ్బులంతా? దేనికి పెట్టారు? ఒక్క పథకం కంప్లీట్గా ఇచ్చారా? ఆంక్షలు లేవు అని చెప్పారు తల్లికి వందనం. మరి ఆంక్షలు ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి లేదంటాయా? నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి లేదంటాయా? టీఎంసీ వాళ్ళకి మరి వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఎంత జీతం ఎంత కదా వాళ్ళకి ఎందుకు లేదు? మున్సిపాలిటీలో పనిచేసే వీళ్ళకి లేదా? వాళ్ళకి లేదా? ఏందయ్యా ఇది నారా లోకేష్ గారు? ఏంది ఇది? యోగా డే అని చెప్పేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంట, ఇదంట. మనం వచ్చే సంవత్సరం అయింది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఎన్ని ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎన్ని డిఏలు ఇచ్చినాము, ఏమైనా లెక్క కనపడుతుందా? చూస్తున్నారా? చెప్పాలి కదా నారా లోకేష్ గారు. ఏమీ ఉండవు. మళ్ళీ ప్రధానమంత్రి గారికి మీరు మినిస్టర్లు అందరూ కూడా అక్కడే ఉన్నారుగా. ఆ మినిస్టర్లందరికీ కూడా అకామిడేషన్ ఎక్కడ ఇచ్చారు? నేను వైజాగ్ లో యోగా డేకి ఒక రోజు ముందు మొత్తం అందరూ కూడా వైజాగ్ లో ఉన్నారు కదా. అందరికీ అకామిడేషన్ ఎక్కడిచ్చారు? అందరు ఎక్కడున్నారు? ఏ హోటల్స్ లో స్టే చేశారు? దానికి అకామిడేషన్ ఎంత ఖర్చు అయింది చెప్పండి. ఋషికొండ ప్యాలెస్ ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? మీరు యూజ్ చేసుకోకపోతే మాకన్నా ఇవ్వండి, మాకంటే ప్రజలకు ఇవ్వండి. మేమన్నా వెళ్ళి సరదాగా ఉంటాం. అందులో ఒక ఇన్వెస్టరు, ఒక అంబానీ, ఒక అదానీ, ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒక ద్రౌపది ముర్ము వీళ్ళందరూ వచ్చినప్పుడు ఋషికొండ ప్యాలెస్ లో ఉంటే దానికి ముందే అద్భుతమైన టీటీడీ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి కట్టినాడు. దాని పక్కన బీచ్ వ్యూ ఎంత బాగుంటది. ఒకసారి వచ్చాడు, 4 సార్లు వస్తాడు. ఇన్వెస్టర్లు ఒకళ్ళు కాదు, ఫారెన్ నుంచి కూడా వస్తారు. అంబానీకి కనెక్షన్స్ ఉండవా? చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఆ బిల్డింగ్స్ కానీ అది కానీ ఇది కానీ అంతా క్రెడిబిలిటీ బాగుంది. ఆంధ్రప్రదేశ్కి బ్లూ ఫ్లాగ్ ఉంది అక్కడ వైజాగ్కి అని చెప్పేసి. ఎంత బాగుంటుందా? ఎందుకైనా నారా లోకేష్ నిన్న కూడా ఏదో కంపెనీకి మళ్ళీ అప్పుడు ఉరుసాగా కాకుండా నిన్న మళ్ళీ ఏదో కంపెనీకి ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి 99 పైసలకి. ఏంటిది ఈ రచ్చ? ఏంది ఆంధ్రప్రదేశ్కి? మాకు ఈ దరిద్రం ఏందంట? ఈ దరిద్రం ఏంటంట? ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు కరెంటు బిల్లు ఎంత వస్తుంది, పెన్షను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెంచలేడని చెబుతున్నాడు మహానుభావుడు. 323 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ ఎక్కడ? ఒక్క రోజుకి 300 కోట్లు ఎక్కడ? ఏంటి దానివల్ల యూజు? ఎవరి జేబుల్లోకి పోతా ఉన్నాయి డబ్బులంతా? దోచుకుంటున్నారా? అర్థం చేసుకోండి ప్రజలు.